హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. రీసెంట్ గా నాకు ఒక కమెంట్ వచ్చింది, ఇండియాలో ఇన్ఫినిక్స్ బ్రాండ్ అండర్ రేటెడ్ గా ఉంటుంది అని. రియల్మీ ఇంకా రెడ్మీని ఓవర్ హైప్ చేస్తున్నారని కూడా అంటున్నారు. ఆ కమెంట్ కి ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి రీప్లై కూడా వచ్చింది. ఇదైతే మంచి విషయమే. ఇన్ఫినిక్స్ నుంచి ఇండియాలో మంచి మొబైల్స్ వస్తున్నప్పటికీ కూడా అంతగా ఆదరణ అయితే లభించట్లేదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ లో ఏ ఫీచర్స్ చూసిన తర్వాత ఈ మొబైల్ ఏంటి ఇంత బాగుంది అని మీరే అంటారు. రీసెంట్ గానే గ్లోబల్ గా ఇన్ఫినిక్స్ నోట్ 50 ప్రో ప్లస్ అయితే లాంచ్ చేశారు. స్పెసిఫికేషన్స్ అయితే ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఉన్నాయి. నాకైతే ముఖ్యంగా దీంట్లో ఏ ఫీచర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. 30,000 రూపీస్ బడ్జెట్ లో ఏ మొబైల్ కూడా ఇవ్వలేని ఫీచర్స్ అయితే దీంట్లో ఇచ్చారు. మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత రెగ్యులర్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పెసిఫిక్ గా ఈ బడ్జెట్ లో ఏ మొబైల్ లో చూడని మొదటి ఫీచర్ హార్ట్ రేట్ అండ్ SpO2 సెన్సార్. బ్యాక్ సైడ్ హాలో లైట్ ఉంటుంది కదా, దాని లోపల ఈ సెన్సార్ అయితే ఉంటుంది. ఫోన్ లో మై హెల్త్ అనే యాప్ ద్వారా బ్లడ్, ఆక్సిజన్, ఇంకా హార్ట్ రేట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ఇంత ముందు ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ లో మాత్రమే చూసాం. ఇలా ఏ ఫీచర్స్ కి అయితే ఇన్ఫినిక్స్ AA ఇన్ఫినిటీ అనే పేరు పెట్టుకున్నారు. దీంట్లో మనకి వన్ ట్యాప్ AA ఫీచర్ అయితే ఉంటుంది. దీని ద్వారా పవర్ బటన్ ని లాంగ్ ప్రెస్ చేయడం వల్ల స్క్రీన్ పైన ఉన్న కంటెంట్ AA ద్వారా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. కంటెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతే కాదు, దాంతో పాటు మీరు ఏదైనా క్వశ్చన్ చూపించినప్పుడు దానికి సంబంధించిన ఆన్సర్ ని వెంటనే చూపిస్తుంది. ఈ ఫీచర్ అయితే కొత్తగా ఉంది. ఈ ఫీచర్ ఇంత ముందు కూడా మనం ఎక్కడా చూసలేము. అలాగే AA ఎరేజర్, AA రైటింగ్, AA నోట్స్, AA వాల్ పేపర్ జనరేటర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ వాల్ పేపర్ జనరేటర్ అనే ఫీచర్ ని మోటోలో కూడా చూసాం. మీరు ఏదైనా ప్యాటర్న్ ఇస్తే దానికి తగ్గట్టుగా వాల్ పేపర్ అయితే క్రియేట్ చేసేస్తుంది. లైక్ కొంతమంది వచ్చేసి వాళ్ళ డ్రెస్ కి తగ్గట్టుగా వాల్ పేపర్స్ అనేది క్రియేట్ చేసుకుంటారు. అలాగే కాల్ AA విషయానికి వస్తే రియల్ టైమ్ ట్రాన్స్లేటర్, కాల్ సమ్మరీ, AA ఆటో ఆన్స్, ఇలాంటి కాలింగ్ కి సంబంధించిన AA ఫీచర్స్ అయితే ఉన్నాయి. తెలుగులో అయితే వర్క్ చేయవు, ఇంగ్లీష్ లో మాత్రమే వర్క్ చేస్తాం. దీంట్లో హాలో ఫినిక్స్ కూడా ఉంటుంది. చాట్ జీపీటీ ద్వారా వర్క్ అవుతుంది. లైక్ మన గూగుల్ అసిస్టెంట్, సిరి లాగా. ఇది వీళ్ళ సొంత వాయిస్ అసిస్టెంట్. చాట్ జీపీటీ గురించి మీకు తెలుసు కదా, అక్యురేట్ గా సింగిల్ ఆన్సర్ ఇస్తుంది, కన్ఫ్యూజ్ చేయదు. ఎక్స్బూస్ట్ గేమింగ్ AA ఇంజన్ కూడా ఉంటుంది. గేమింగ్ లో ఈ స్పోర్ట్ మోడ్ కూడా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. హాలో లైట్ కూడా ఉంటుంది. ఇది మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు, ఏ ఫీచర్స్ వాడుతున్నప్పుడు కలర్స్ అనేది బ్లింక్ చేస్తుంది. ఇవన్నీ ఈ మొబైల్ కి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్. ఈ ఏ ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ముందు మనం చూడని ఏ ఫీచర్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మీరే చెప్పండి, ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ కి సేల్స్ తక్కువగా ఉన్నాయి అంటే అండర్ రేటెడ్ అనాలి కదా. ఈ మొబైల్ కి సంబంధించిన రెగ్యులర్ స్పెసిఫికేషన్స్ చెప్పుకునే వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం భావిస్తున్నాను. రెగ్యులర్ ఫీచర్ విషయానికి వస్తే ఈ మొబైల్ లాస్ట్ టైం వచ్చిన నోట్ 40 ప్రో ప్లస్ కన్నా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, A క్లాస్ ప్రొటెక్షన్ వాడారో మాత్రం ఇంకా బయటికి రివీల్ కాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఉంటుంది. కెమెరా కట్ వచ్చేసి ఈసారి డిజైన్ కొంచెం కొత్తగా ఉంది. ఫ్రేమ్ వచ్చేసి ఆర్మర్ అలై మెటీరియల్ వాడామని చెప్తున్నారు. అంటే అల్యూమినియం ఫ్రేమ్ అని అర్థం చేసుకోవచ్చు. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అవి కూడా JBL వాళ్ళ స్పీకర్స్ అయితే వాడారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. NFC కూడా సపోర్ట్ చేస్తుంది. 8mm థిక్నెస్ తో వస్తుంది. 209 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అల్యూమినియం కదా, కొంచెం వెయిట్ ఎక్కువగానే ఉంటుంది లేండి. 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1300 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. వైడ్ 1 L1 సపోర్ట్ ఉంటుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. డిస్ప్లే అయితే క్వాలిటీ పరంగా అంతా కూడా బాగానే ఉంది. రివ్యూస్ అయితే చూసాను. Dimensity 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే వాడారు. రీసెంట్ గా రియల్మీ P3 లో కూడా ఇదే ప్రాసెసర్ చూసాం. 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు. XOS 15 తో వస్తుంది. దీంట్లో చాలా ఏ ఫీచర్స్ ఉన్నాయి, అవి మీకు స్టార్టింగ్ లోనే చెప్పేసాను. పర్ఫార్మెన్స్ పరంగా అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ బడ్జెట్ లో కూడా. Antutu లో 14 లక్షల వరకు స్కోర్ అయితే చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 50+50+8 MP. ఫ్రంట్ వచ్చేసి 32 MP అయితే ఇస్తున్నారు. ఫినిక్స్ వాళ్ళ కెమెరాస్ కూడా బాగానే ఉంటాయండి. ఇన్ఫినిక్స్ ఇంకా టెక్నో ఇద్దరు ఒకటే. కెమెరా విషయంలో వీళ్ళు హైలైట్ చేస్తుంది ఏంటంటే, మెయిన్ కెమెరా సోనీ IMX 896 సెన్సార్ వాడినట్లుగా తెలుస్తుంది. OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఈ కెమెరా వచ్చేసి పెరిస్కోపిక్ అయితే వాడారు. 100x వరకు మాక్సిమం జూమ్ చేస్తే 3x వరకు ఆప్టికల్ జూమ్ చేస్తుంది అని చెప్తున్నారు. 100x వరకు జూమ్ చేసినప్పుడు ఏ మొబైల్ లో కూడా అంత క్వాలిటీ అయితే రాదు. 3x వరకు 6x వరకు జూమ్ చేసినప్పుడు పర్సన్స్ పైన అయితే మంచి క్వాలిటీ వస్తుంది. దెన్ ఆబ్జెక్ట్స్ పైన 20x వరకు జూమ్ చేసినా కూడా మంచి క్వాలిటీనే కనిపిస్తుంది. మీరు ఇంకా 30కి 40కి వెళ్ళిపోతే కనుక క్వాలిటీ అనేది తగ్గుతూ వెళ్తుంది. మంచి విషయం, వీళ్ళు కూడా పెరిస్కోపిక్ కెమెరా అయితే పెట్టారు. అది కూడా 30,000 రూపీస్ బడ్జెట్ లో. ఫ్రంట్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ అయితే వాడారు. ఫ్రంట్ వచ్చేసి 32 MP మాక్సిమం 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవచ్చు.
5200 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి స్మార్ట్, హైపర్, లో టెంపరేచర్ అనే 3 మోడ్స్ అయితే ఇస్తారు. మన అవసరాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. హైపర్ మోడ్ లో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 32 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. అలాగే మనకి దీంతో పాటు 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది కూడా మ్యాగ్ సేఫ్ తో వస్తుంది. అంటే మ్యాగ్నెట్ అయితే ఉంటుంది, ఐఫోన్స్ లాగా వెనకాల అతుక్కుంటుంది. ప్లస్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, వైర్ తో కూడా వైర్లెస్ కూడా. ఛార్జింగ్ మేనేజ్మెంట్ కోసం చీతా X2 అనే చిప్ అయితే వాడారు. ఇంత ముందు చెప్పుకున్న మోడ్స్ అన్ని కూడా ఈ చీతా X2 వల్లనే సాధ్యమయ్యాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఇండియాలో ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా 30,000 లోపలనే వస్తున్నట్లుగా తెలుస్తుంది. 28,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రైస్ వచ్చేసి ప్రో ప్లస్ అండి, 25,000 రూపీస్ బడ్జెట్ లో ప్రో అయితే రావచ్చు. మరి ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుంది అంటే, బ్రాండింగ్ వైజ్ గా నేను మొబైల్ చూడను, స్పెసిఫికేషన్స్ పరంగా మాత్రమే మొబైల్ చూసి తీసుకుంటాను. ఎవరికి చెప్పిన ఏ ఫీచర్స్ అన్ని కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి, వాడాలనిపిస్తుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇన్ఫినిక్స్ నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన నోట్ 40 సిరీస్ GT20 కూడా మంచి హిట్ అయితే పొందాయి. ఈ మొబైల్ కూడా తక్కువ ప్రైస్ లో తీసుకొస్తే కనుక స్టార్టింగ్ నుంచి మంచి ఆదరణ అయితే పొందుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్, స్పెషల్ గా ఏ ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ ఇండియాకి వస్తే సక్సెస్ అవుతుంది అంటారా, లేదంటే అండర్ రేటెడ్ గా మిగిలిపోతుంది అంటారా? ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.